ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రచారంలో కారు దూసుకుపోతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని పిగిలీపూర్, కొత్తగూడెం, పీల్రగూడ, బాటసింగారం, జాఫర్గూడ, మజీద్పూర్ గ్రామాలలో బీఆర్ఎస్ నాయకులు రోడ్ షో నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రసంగించారు. గెలిపించుకొని రేపు పొద్దుగల సార్ హోమ్ మినిస్టర్ కూడా కావచ్చు రేపు. ఎందుకంటే అంతా ఉన్నది సార్ అంటే ఈ రోజు చిన్న కార్యకర్త కూడా మీరు అందరు కలవాలి, మీరు అందరికీ ఇన్వైట్ చేయాలి, పోయి కలవాలి సీఎం సార్. అదే మాటతో సార్ నాయకులు అంటే ఆ తర్వాతనే ఫస్ట్ కార్యకర్త ముఖ్యం, సార్ అవసరం. మన తర్వాత మనం సార్ రాష్ట్రం పోయి విమర్శించగలుగుతానే. ఇలా ఒక వరద వచ్చినప్పుడు రాని వ్యక్తి, ఆ రోజు ఆదుకోని వ్యక్తి, నా జనాలు ఏమవుతారో అని చెప్పి పట్టించుకోకుండా రాని వ్యక్తి ఈ రోజు వచ్చి నాకు మాటలు చెప్పిపోయాడు. సంచులు తీసుకుని వచ్చి సందర్భంగా ఈరోజు ప్రొద్దుటి నుంచి ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో పిగిలిపూర్ కానీ, బాటసింగారం, కొత్తగూడెం, అదేవిధంగా జాఫర్గూడ, మళ్ళీ ఇక్కడ మస్జిద్పూర్, ఈ గ్రామాలకు పీర్లగూడెం ఇవన్నీ కూడా రావడం జరిగింది. ప్రచారం మంచి స్పందన ఉంది. ప్రజలలో కూడా కేసీఆర్ మీద చాలా నమ్మకంతో ప్రజలందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. అదేవిధంగా చేసిన అభివృద్ధి ఒక సైడ్ అయితే, ప్రజా సంక్షేమం కోసం చేసినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు ఆకట్టుకున్నట్టు విధంగా ఉన్నాయి. కేసీఆర్ ఉంటేనే మాకు ఇంకా న్యాయం జరుగుతుంది. రేపు రాబో కాలంలో కూడా మాకు ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రభుత్వం తరఫున వివిధ స్కీములతోటి మేము లబ్ధి పొందుతాం, మా ఆర్థిక స్తోమత పెరుగుతుంది అనే ఆలోచనతోటి ఇవాళ ప్రజానికం కూడా ఉన్నారు. ప్రజలందరూ కూడా చెప్పే విషయాలన్నీ కూడా వింటూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 15వ తారీఖు నాడు ప్రకటించినటువంటి మేనిఫెస్టో కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా మేము కార్యక్రమం తీసుకున్నాం. దాని భాగంగానే వాళ్ళందరూ కూడా ఇంకా మాకు న్యాయం జరుగుతుంది, రేపు భవిష్యత్తులో మాకు ఇంకా ఆసరా పింఛన్ పెరుగుతుంది, గ్యాస్ సిలిండర్ 1200ది 1400కు వస్తుంది. అదేవిధంగా సౌభాగ్యలక్ష్మి అనే ఒక కార్యక్రమం పెట్టి ప్రతి కార్డు ఉన్న వారికి 3000 రూపాయలు వస్తాయని చెప్పేసి చెప్పడంతో చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజానికానికి గత 7-8 సంవత్సరాల నుంచి ఇండ్ల జాగాలు లేనటువంటి వాళ్లకు తప్పకుండా జాగాలు ఇప్పిస్తానని చెప్పేసి, ప్రైవేట్ భూమి అయినా కొని అయినా ఇస్తానని చెప్పడంతో చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా ఇబ్బంది ఉంది వాస్తవానికి. కాబట్టి వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి అంశాలపైన ప్రభుత్వం రేషన్ షాపులలో ఇచ్చే దొడ్డు బియ్యం కన్నా సన్న బియ్యం ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. ఇవాళ ఇవన్నీ కార్యక్రమాలు తీసుకున్నటువంటి సందర్భంలో ప్రతి ఇంటికి వైట్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకు LIC నుంచి బీమా కూడా చేయించడం జరుగుతూ ఉందని చెప్పి కూడా తెలియదు.